ఈ వీడియోలో పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగంగా పిలువబడే జంబుకేశ్వర ఆలయంని ఎలా దర్శించుకోవాలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఈ జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలోనే ఉంది. సో శ్రీరంగం చేరుకొని ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి ఆలయంని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఈ ఆలయంకి వెళ్ళాను. శ్రీరంగం చేరుకోవడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఫస్ట్ చెన్నై చేరుకొని చెన్నై నుంచి తిరుచి వెళ్లే ట్రైన్ ఎక్కండి. మన తెలుగు స్టేట్స్ నుంచి తిరుచికి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, కానీ లిమిటెడ్ గా ఉన్నాయి. ఇక్కడ తిరుచి నుంచి శ్రీరంగం జస్ట్ 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా బస్సెస్ దొరుకుతాయి. ఈ జంబుకేశ్వర ఆలయం శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా మంది శ్రీరంగం వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో శివలింగం నుంచి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇది కనిపించేలా పూజారులు శివలింగం మీద ఒక వైట్ క్లాత్ కప్పి ఉంచుతారు. ఈ క్లాత్ వేసిన కొంచెం సేపటికే అది తడిగా అయిపోతుంది. అందుకే ఈ లింగం ని జలలింగంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మన ఇండియాలో ఉన్న పంచభూత లింగాలని అందరూ ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయాలి. సో శ్రీరంగం వస్తే ఈ టెంపుల్ ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.